ఏమైనా లిప్స్టిక్ లావణ్య ఇంత సాడ్ ఉన్నావు? మా అమ్మమ్మ తిట్టింది. ఎందుకు? నేను తక్కువ తింటున్నానని. అయినా ఎందుకు తింటావు నువ్వు? నేనేముంది, ఒక ప్లేట్ ఇడ్లీతో స్టార్ట్ చేస్తా బ్రేక్ఫాస్ట్ కి, తర్వాత సరిపోతేనే ఒక మసాలా దోశ, ఒక వడ, లంచ్ కి బిర్యానీ కన్ఫర్మ్ ఉంటుంది కదా, ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ. ఇంకా అయినాక డిన్నర్ ఇంకేం తింటామని లైట్ గా ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, ఒక వెజ్ మంచూరియా, ఒక చికెన్ వింగ్స్ తిని అంతే. అయినా మీ అమ్మమ్మ ఎందుకు తిట్టింది నేను? నన్ను తక్కువ తినమని తిట్టింది. నువ్వు తినేదే తక్కువ కదా. అదే. అరే చీను వాళ్ళ ఏడ్చి నువ్వు మూడ్ డిస్టర్బ్ చేసుకో. చూడు ఐస్ అని ఎంత రెడ్ అయినాయి, ఫేస్ అంత సాడ్ అయిపోయింది. నువ్వు బాగా నీకేం కావాలి చెప్పు, నేను ఆర్డర్ పెడతా. ఒక ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్, ఓకే, ఒక 3 సమోసాలు, వెజ్ మంచూరియా, ఒక చాక్లెట్ మిల్క్ షేక్. చాలా? నీకేమన్నా కావాలంటే పెట్టుకో. పర్లేదు, నువ్వు తిన్నాక వచ్చా. రేపు బాధపడుతున్నాను ఏమన్నా అడగచ్చు కదరా, ఎందుకు బాధపడుతున్నానని. ఏంది కూడా రాయుడు, ఏంది నీ బాధ ఏంటి? అమ్మ నన్ను వదిలేసింది. ఎన్నిసార్లు వదిలేస్తారా నిన్ను? అది పోయిన నెల, ఇప్పుడు ఈ నెల ఫ్రెష్. ఫ్రెష్ ఏమైనా కూరగాయవారా? ఫ్రెష్గా కొనుక్కొని ఫ్రెష్గా వదిలేస్తాను. నీకు చెప్తాను చూసావా, అది కాదు, నన్ను ఇడిచిపెట్టి నువ్వు మంద అవుతున్నావు. అరే పాయింట్ అది కాదురా, నేను బాధపడుతున్నాను కాబట్టి తాగుతున్నాను రా. అరే నాకు చాలా కోపం వస్తుందిరా నీ పైన. దేనికి? మొన్న అమ్మాయి తిండి గురించి అడిగితే అమ్మా అయ్యా అని ఓదార్చావు. ఇప్పుడు నన్ను ఇంత ఫ్రెండ్ని ఒక అమ్మాయి వదిలేసిందంటే అసలు మాట్లాడే మాటలు రాయి. అదంటే అమ్మాయి, నువ్వు అమ్మాయివా? సరే ముందు నాకు ఇది నాకే సరిపోయింది, ఇంకోటి తెచ్చుకుంటా వెళ్ళి. నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. హై హై హై